క్రమశిక్షణ అనేది స్వీయ నియంత్రణ, క్రమబద్ధత మరియు నిబంధనలు లేదా ప్రమాణాలకు కట్టుబడి ఉండేలా ప్రోత్సహించే నియమాలు, అభ్యాసాలు మరియు ప్రవర్తనల సమితిని సూచిస్తుంది. ఇది స్వీయ క్రమశిక్షణ రెండింటినీ కలిగి ఉంటుంది. ఇది ఒకరి స్వంత చర్యలు మరియు ప్రవర్తనలను నియంత్రించడం మరియు బాహ్య క్రమశిక్షణ, ఇది అధికార వ్యక్తులు లేదా సంస్థలు విధించిన మార్గదర్శకత్వం, నియమాలు మరియు పరిణామాలను కలిగి ఉంటుంది. వ్యక్తిగత ఎదుగుదలకు, సాధనకు మరియు విజయానికి దోహదపడే అలవాట్లు, ప్రవర్తనలు మరియు వైఖరులను పెంపొందించుకోవడం క్రమశిక్షణ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. క్రమశిక్షణకు సంబంధించిన కొన్ని ముఖ్య అంశాలు మరియు అది ఎలా ఉపయోగించబడుతుందో ఇక్కడ ఉన్నాయి. స్వీయ నియంత్రణ. క్రమశిక్షణ వ్యక్తులు స్వీయ నియంత్రణను పెంపొందించుకోవడానికి సహాయపడుతుంది. వారు ప్రలోభాలను నిరోధించడానికి, వాయిదా వేయడాన్ని అధిగమించడానికి మరియు దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి పెట్టడానికి వీలు కల్పిస్తుంది. ఇది ప్రేరణలు, భావోద్వేగాలు మరియు చర్యలను ఉద్దేశపూర్వకంగా మరియు బుద్ధిపూర్వకంగా నిర్వహించడం. స్థిరత్వం. క్రమశిక్షణ చర్యలు మరియు ప్రవర్తనలలో స్థిరత్వాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది నిత్యకృత్యాలను ఏర్పాటు చేయడం, షెడ్యూళ్లకు కట్టుబడి ఉండటం మరియు కట్టుబాట్లను అనుసరించడం వంటివి కలిగి ఉంటుంది. స్థిరమైన ప్రవర్తన విశ్వసనీయత, జవాబుదారీతనం మరియు విశ్వసనీయతను పెంపొందిస్తుంది. లక్ష్య సాధన. లక్ష్యాలను సాధించడానికి మరియు ఆకాంక్షలను నెరవేర్చడానికి క్రమశిక్షణ అవసరం. ఇది స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించడం, పనులను నిర్వహించదగిన దశలుగా విభజించడం మరియు విజయానికి అవసరమైన చర్యలు మరియు ప్రయత్నాలకు కట్టుబడి ఉండటం వంటివి ఉంటాయి. బాధ్యత. క్రమశిక్షణ బాధ్యత మరియు జవాబుదారీతనాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది ఒకరి చర్యల యాజమాన్యాన్ని తీసుకోవడం, తప్పులను గుర్తించడం మరియు వైఫల్యాల నుండి నేర్చుకోవడం వంటివి కలిగి ఉంటుంది. బాధ్యతాయుతమైన ప్రవర్తన వ్యక్తిగత సమగ్రత మరియు నైతిక నిర్ణయం తీసుకోవడానికి దోహదం చేస్తుంది. సమయ నిర్వహణ. సమర్థవంతమైన సమయ నిర్వహణలో క్రమశిక్షణ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది టాస్క్లకు ప్రాధాన్యత ఇవ్వడం, సమయాన్ని సమర్థవంతంగా కేటాయించడం మరియు పరధ్యానం లేదా వాయిదా వేయడం వంటివి కలిగి ఉంటుంది. మంచి సమయ నిర్వహణ నైపుణ్యాలు ఉత్పాదకతను పెంచుతాయి మరియు ఒత్తిడిని తగ్గిస్తాయి. అభ్యాసం మరియు పెరుగుదల. నిరంతర అభ్యాసం, నైపుణ్యం అభివృద్ధి మరియు అభివృద్ధిని ప్రోత్సహించడం ద్వారా క్రమశిక్షణ వృద్ధి మనస్తత్వాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది అభిప్రాయాన్ని కోరడం, సవాళ్లను స్వీకరించడం మరియు కొత్త అనుభవాలు మరియు వృద్ధి అవకాశాలకు తెరవబడి ఉంటుంది. సారాంశంలో, క్రమశిక్షణ గురించి ప్రధాన విషయం ఏమిటంటే, వ్యక్తిగత అభివృద్ధి, విజయం మరియు శ్రేయస్సుకు తోడ్పడే అలవాట్లు, ప్రవర్తనలు మరియు వైఖరులను పెంపొందించే సామర్థ్యం. దీనికి స్థిరత్వం, స్వీయ నియంత్రణ, బాధ్యత మరియు నిరంతర అభివృద్ధికి నిబద్ధత అవసరం. క్రమశిక్షణ అనేది విద్య, పని, సంబంధాలు మరియు వ్యక్తిగత అభివృద్ధితో సహా జీవితంలోని వివిధ రంగాలలో వ్యక్తిగత మరియు సామూహిక సాధనకు పునాది అంశం.